వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోశాల అధికారులపై మంత్రి అవంతి ఫైర్. మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ. టాటా స్టీల్ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్న ప్లాంట్ పరిరక్షణ ఉద్యమకారులు. విశాఖ ఉక్కు జోలికొస్తే ఎంతటి వారినైనా తరిమి కొడతామంటూ హెచ్చరికలు. మారిన వాతావరణం, చురుగ్గా సాగుతున్న రుతుపవనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహాచల అప్పన్న స్వామివారి గోశాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈరోజు సందర్శించారు. ఇటీవల మృత్యువాత పడిన లేగదూడల విషయమై ఆయన అధికారులను అడిగి ఆరా తీశారు. గోశాల పరిసర ప్రాంతాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. గో సంరక్షణ అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన లేగ స్వదేశీ దూడలనే భక్తులు స్వామివారికి సమర్పించాలని కోరారు. పాత గోశాలలో ఉన్న లేగదూడలను దారపాలెం గోశాలకు తరలిస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దృష్టికి ఇక్కడ పరిస్థితిని తీసుకువెళ్లి కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులు సమర్పించే లేగదూడలు జెర్సీ కాకుండా దేశవాళీవి మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా విదేశీ లేగదూడలను స్వామివారికి సమర్పిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శని, ఆదివారాల్లో తొలిపావంచ వద్ద పోలీస్ గస్తీని ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలిపారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా గోశాల సంరక్షణపై తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మూగజీవాలన్నా కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవికైనా కానీ తల్లి ప్రేమ కంటే గొప్పది లేదు, ఉండదు. మీరు ఎంత ఆహారం పెట్టినా, ఎంత బాగా చూసుకున్నది, అది చాలా దారుణం. మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారు. కానీ రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరో కూడా నెలల పిల్లలు మాత్రం మీరు వదిలిపెట్టొద్దండి. ఇక్కడ మూగజీవాలు మొన్న కూడా మన టీవీలో చూసాం. పిల్ల ఆవు చనిపోతే తల్లి ఆవు 2 కిలోమీటర్ల సుమారు దాంతోపాటు కారుతో కూడా పెరుగుతుంది. అంటే ప్రకృతిలో 88 లక్షల జీవరాశులు, ఏ జీవికైనా కానీ తల్లి ప్రేమని మించింది ఇంకేమీ లేదు. కాబట్టి దానివల్ల కొంత బెంగతో కూడా చనిపోతాయి. అది న్యాచురల్ బాండేజ్. అది తల్లికి బిడ్డకుండే బంధం అనేది మన భాష తెలుసు కాబట్టి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. మాటలు వచ్చిన తర్వాత వాటికి భాష రాదు కాబట్టి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ అదే రకమైనటువంటి బంధం ఉంటుంది. ఈ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సంబంధితంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా తీసుకొచ్చి విడిచిపెడతాను తెలుసు. అది కూడా చాలా దురదృష్టం. విష్ణుమూర్తికి గోవు అనేది చాలా ఇష్టం. ముఖ్యంగా మన పొలంలో కానీ మన ఇంట్లో కానీ గోమాతకి ఏదన్నా జరగడం జరిగి చనిపోతే అలా వదిలేం. మనిషికి ఏ రకంగా మనం కర్మకాండలు చేస్తాం, మనిషికి మనం ఏ రకంగా శాస్త్రవంతంగా చేసి వాటిని భూమిలో పాతిపెట్టి శాంతి జరిపిస్తాం. ఇట్లాంటిది పవిత్రమైనటువంటి దేవుడికి దేవాలయానికి ఇచ్చేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి మంచిదాన్ని మనం ముక్కుని వాళ్ళు, కానీ మనం ఏదో వదిలించుకునే విధంగా చేయటం అనేది మహాపాపం, మహాఘోరం. నేను విజ్ఞప్తి చేసిన మేడం గారికి ఏంటంటే, ఒక 3 నెలల్లో టైం తీసుకు. ఎందుకంటే ఇప్పుడు మనం అడవిలోకి వెళ్ళి కర్రను ఐడెంటిఫై చేసి చేయాలంటే కర్ర ఆరాలంటే టైం పడుతుంది. ఒక కార్తీక మాసంలో చేయగలిగితే మంచిది. కార్తీక మాసంలో చేయాలి. కార్తీక మాసం చేయలేకపోతే కనీసం సంక్రాంతి కన్నా ఉత్తరాయణంలో మనం ప్రతిష్ఠ చేసే విధంగా కాశీ విశ్వేశ్వర స్వామిది మనం కూలిపోయిన 2 ధ్వజస్తంభాలు కూడా మీరు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చి. ఎందుకంటే అమ్మ, దేవుడికి దేవాలయంలో మూల విరాట్ అంత ఇంపార్టెంటో, పైన గోపురం అంత ఇంపార్టెంటో, అది ఎదురుగుండా ధ్వజస్తంభం అంటే. ఎందుకంటే ఆ మూల విరాట్ యొక్క పవర్ని ధ్వజస్తంభమే అది తట్టుకోగలదు. నేరుగా భక్తులు వెళ్ళి చూసి తట్టుకోలేదు. అందుకనే చెప్తారు కదా శాస్త్రంలో కూడా, మనల్ని కూడా దేవుడు పక్క నుంచి దండం పెట్టుకుంటాం. దేవుడు గుడికి ఎదురుగుండా వెళ్ళి మనం నమస్కారం పెట్టుకుంటే ఆ శక్తిని తట్టుకునే కెపాసిటీ ఈ శరీరానికి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ధ్వజస్తంభాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. తప్పనిసరిగా వీలుంటే కార్తీక మాసంలో కల్లా అయిపోతే మంచిది. కాకపోతే ఉత్తరాయణంలో మాత్రం తప్పనిసరిగా చేసి. అప్పటి తెలుగుదేశం పార్టీ పాలనలో పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి దళిత మహిళా వ్యవస్థ కుట్రకు ప్రధాన సూత్రధారిగా ఉన్న బండారు అప్పలనాయుడు ఇప్పుడు దళితుల పక్షపాతిగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి మనాలత
జేబిదాస్, స్త్రీశక్తి మహిళా సంఘ నాయకురాలు లక్ష్మి అన్నారు. పెందుర్తిలో వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత విద్యార్థిని నల్లపు రమ్య హత్య కేసును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుని తక్షణమే నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల తక్షణ సాయం అందించారని చెప్పారు. కానీ టీడీపీ నేతలు సభ రాజకీయాలకు పాల్పడటం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో జరుపోతులపాలెం గ్రామంలో దళిత మహిళను వివక్షతకు గురి చేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి అప్పలనాయుడు కాదా అని ప్రశ్నించారు. స్థానికంగా ఇటీవల శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోమండనం జరిగినప్పుడు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేస్తుంటే చూసి ఓర్వలేక ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ హత్యని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రంలో శవరాజకీయాలు మొదలుపెట్టారండి. గతంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎన్ని దళిత హత్యలు జరిగాయి, ఎంతమందికి న్యాయం చేశారు, ఏం చేశారు ఈ రాష్ట్రంలో, మీరు ఎంతమందికి ఎక్స్గ్రేషియా మీరు ప్రకటించారు, ఈ రాష్ట్రంలో మీరు దళితుల మీద ప్రేమ ఎక్కడ చూపించారు, దళితులనే పదాన్ని అపహాస్యం చేసుకునే విధంగా మీరు మాట్లాడిన పదాలు ఇంకా దళితులు ఎవరు మర్చిపోలేదని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. ఇక్కడ మాకు ఒక డమ్మాబు సప్పలాడు ఉన్నాడు. ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అట. మరి ఆ కార్యదర్శి ఏ కార్యదర్శో మాకు తెలియదు, కానీ ఆ కార్యదర్శి అంటాడు దళితుల మీద హత్యాకాండ జరగడం విచారకరం అని చెప్పి పాపం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాడు మనోడు. బాబు డమ్మాబు సప్పలాడు గారు, మీరు పెందుర్తిలో ఉన్నారా లేకుంటే ఎక్కడ పాకిస్తాన్లో ఉన్నారా? మీ నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో జరిపతులపాలెంలో నీవు మీ నాన్నగారు కలిపి ఎన్టీఆర్ గృహ నిర్మాణం కోసం దళిత భూములు ఆక్రమించుకుంటుండగా అక్కడ దుర్గమ్మ అని చెప్పి ఒక మహిళ అడ్డుకుంటే ఆ మహిళని వస్త్ర వివక్షకు గురి చేసి ఆవిడ్ని కించపరిచే విధంగా బూతులు తిట్టిన సంఘటన మీరు మర్చిపోయారా? జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే దాని నుంచి తెప్పించుకొని ఆ స్త్రీని పెట్టించుకోకుండా దాడి చేసినటువంటి వ్యక్తులు పరామర్శించడానికి పోయినటువంటి ఘనత నీది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాంత్ అనే విద్యార్థి, శ్రీకాంత్ అనేటువంటి యువకుడు ఇక్కడ శిరోమండనం జరిగితే కనీసం పరామర్శించడానికి కూడా నీకు చోటు లేకుండా పోయింది. పెందుర్తిలో ఉండి కూడా ఆ శ్రీకాంత్ అనే యువకుడు ఎవరు, ఎందుకు జరిగింది ఈ సంఘటన, అసలు ఇది ఎవరు చేస్తారని కూడా నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉండి ఈ రోజేమో దళితుల మీద హత్యాకాండలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడడం చాలా విచారకరం అని చెప్పి మీకు అనుకోండి. మీలాంటి నాయకుడు, చెత్త నాయకుడు ఎవడం ఉండడని చెప్పి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక దళితులకి ప్రాధాన్యత ఇచ్చిన, దళితుల్ని అందల మీద కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి, ప్రజల మనిషి మా ముఖ్యమంత్రి వర్యులు. ఆగస్టు 15వ తారీఖు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి. దోషుల్ని ఆల్రెడీ డీజీపీ గారు అరెస్ట్ చేశాం, వాడి నుంచి నిజాలు బయటకు తీస్తామని మాటిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచున్న మనిషి కాబట్టి ఆయన ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇక్కడ పని పార్టీ లేకుండా టిక్ టాక్లు చేసుకుంటూ, లేకపోతే ఓడిపోయాం, ముందు ఎలా సంపాదించుకున్నాం, దోచుకున్నాం, ఇప్పుడు అవ్వట్లేదన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళకి ఒకే ఒక జబ్బు ఉంది. దళితుల్ని ఓట్ల గురించే మీరు అప్పుడే దళితుల్ని పట్టించుకుంటారు, కానీ తర్వాత మాత్రం దళితులు అనే వాళ్ళకి మీరు ఎప్పుడు సమన్యాయం చేయరు, గుర్తించరు. అందుకే ఈ యొక్క దుర్గతి. రాష్ట్రంలో ఉన్న మా ముఖ్యమంత్రి వారిని కానీ, స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే గారిని కానీ మీరు ఇష్టానుసారంగా అవాకులు చవాకులు వాళ్తే సౌండ్ లేస్తే రౌండ్ అవుతుందని మీకు అది రెడీగా ఉండండి. లేదా మీకు నిజంగా మీరు దోచుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక దళిత గ్రామాన్నో లేకపోతే ఒక దళిత హాస్టల్నో మీరు దత్తత తీసుకొని మంచి చేయండి, అప్పుడు మీకు ఇదవుతుంది. కానీ ఏదైతే సంఘటన జరిగిందో ఇమీడియట్లీగా ముఖ్యమంత్రి వారిలు యాక్షన్ తీసుకున్నారు, దానికి న్యాయం చేయిస్తామని మాట ఇచ్చారు. మాట మీద నిలబడే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీలాంటి మాటలు చెప్పి చేయకుండా తప్పించుకునే వ్యక్తిత్వం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మా ఎమ్మెల్యే గారికి లేదు. మీరు ఇంకొకసారి ఇష్టానుసారంగా ఇదే విధంగా వాగితే నోరు అదుపులో పెట్టుకొని మీరు ఉంటే మంచిదని మరొకసారి తెలియపరచుకుంటున్నాను.
ఒకవైపు ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో గల్లీల నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంటే తగుదునమ్మా అంటూ పుండు మీద కారం జల్లినట్టు టాటా స్టీల్ విశాఖ ఉక్కుని కొనుక్కోవడానికి మేము రెడీ అంటూ చేసిన ప్రకటన ఉద్యమకారులను మరింత రెచ్చగొట్టింది. టాటా కాదు కదా వాడి తాత వచ్చిన ప్లాంటుపై ప్రైవేటు వ్యక్తి చెయ్యి పడనివ్వమంటున్నారు సిపిఎం కార్పొరేటర్ గంగారాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని టాటా యాజమాన్యం కొనుగోలు చేయిస్తున్నట్లు ప్రకటన చేశారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరి సొమ్మని మీరు కొనడానికి ముందుకు వస్తున్నారనేటువంటి నేను టాటా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది ప్రజల సొమ్ము, ఆంధ్రజాతి యొక్క సొమ్ము. నువ్వు ఎలా కొనడానికి ముందుకు వస్తావనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. మీకు అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కుదిరినటువంటి ఒప్పందం ఏమిటి? మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీ చేతిలో పెట్టడానికి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర బీజేపీ సర్కార్కి మీరు ముడుపులు చెల్లిస్తున్నారనేటువంటి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికే దేశంలో మీరు అనేక చోట్ల ప్రభుత్వ భూములు కనీస సంపదని విచ్చలవిడిగా లూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రజాతంలో కూడా జొరబడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కొనుగోలు చేయటం ప్రయత్నం చేయటం అనేటువంటిది మేము తీవ్రంగా ప్రతిఘటన చేస్తాం. ఇది ఒక పెద్ద కుట్రని మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర బీజేపీ సర్కారు అలాగే టాటా యాజమాన్యం రెండు కలిపి ఈ కుట్రకు పాల్పడుతున్నాయా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతున్నాయి. లేకపోతే పోస్కో టాటా స్టీల్ ప్లాంట్ రెండు కలిసి కుమ్మక్కై ఒక పేరు మీద ఈరోజు వస్తున్నాయా అనేటువంటి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవైపున కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆంధ్ర జాతి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటంలోకి దిగారు. గత 6 నెలల నుంచి తీవ్రంగా ఉద్యమం చేస్తున్నారు. మొన్నే పార్లమెంట్ను కూడా స్తంభింపజేశారు. అన్ని రాజకీయ పక్షాలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీజేపీ మినహా ఒకే మాట మీదకి వచ్చి 32 మంది ప్రాణత్యాగంతో నిర్మించబడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము రక్షించుకోవటమే మాకేకైక కర్తవ్యం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి ప్లాంట్ని మీరు ఎలా కొనడానికి ముందుకు వస్తారని నేను అడుగుతున్నాను. పైపెచ్చు వాళ్ళు చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. 22,000 ఎకరాల్లో తూర్పు ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. ఇది నీ భవిష్యత్తు అనేటువంటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి ఎగుమతి చేసుకోవచ్చు. తక్కువ రేటుకి ఇది ఆస్ట్రేలియా నుంచి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవచ్చు. అనేకమైనటువంటి అవకాశాలు, కోట్ల రూపాయలు ప్రతి ఏడాది లాభాలు ఒక గని లాంటిది అనేటటువంటిది ఆ టాటా స్టీల్ CEO గారు చెప్పారు. మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బుర్ర ఎక్కడ లేదని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత అద్భుతమైనటువంటిది ఒక క్యాపిటలిస్టు దేశం మీద తెగబడి ఈరోజు దోపిడీ చేసేటటువంటి క్యాపిటలిస్ట్ చెప్పినటువంటి మాటలు నరేంద్ర మోడీ సర్కార్కి ఎక్కలేదా నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఒక సముద్ర తీర ప్రాంతంలో ఇంకా అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్కడో చూపెట్టమనండి. నేను చెప్తూ ఉన్నాను, ఆంధ్ర జాతికి అంకితం ఇచ్చేయండి, మొత్తం మా రాష్ట్రానికి ఇచ్చేయండి ఆ స్టీల్ ప్లాంట్ని. ఈ స్టీల్ ప్లాంట్ ఈరోజు 7.3 మిలియన్ టన్నులే కాదు, 20 మిలియన్ టన్నులు కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. 1,00,000 మంది ఉద్యోగులు అదనంగా కల్పించబడతారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది హైదరాబాదు, బొంబాయి లాగా మహానగరంగా మారిపోయేటటువంటి స్థితి వస్తుంది. దీని పురోగమనం అనేటువంటి అద్భుత స్థాయిలో ఉంటుంది. అంతే తప్ప ఇదేదో మామూలుగా చిల్లర దుకాణంలాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. దీని మీద మేము ఇప్పటికే ఉద్యమం చేస్తున్నాం. రాబోయే కాలంలో రేపు ఈ టాటా స్టీల్ వాళ్ళే టెండర్లు పిలవటం, మేమే వస్తామంటే ఎలా వస్తారో చూసుకుంటాం. ఈ అడుగు పెట్టను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టాటా కాదు కదా, బిర్లా కదా, పోసుకోవడైనా సరే ఎవరిని కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మేము అడుగు పెట్టను. తరిమి వెనక్కి కొడతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షించడం ఇది చరిత్ర. ఈ చరిత్రలో చరిత్ర తిరగరాయాల్సిందే తప్ప వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే సత్తు అవ్వడానికి లేదు. నరేంద్ర మోడీకి లేదని నేను చెప్తున్నాను. బీజేపీ కాదు కదా, RSS కదా, వాళ్ళ శక్తులు 1,00,000 మంది ఏకమైనా కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒక్క గజం కూడా అమ్మలేరనేటువంటి మేము అటువంటి శబ్దంతో ఆంధ్ర జాతి మొత్తం కూడా ఉద్యమం చేస్తూ ఉంది. ఈ ఉద్యమం మేము ఉధృతం చేస్తాం. మేము చెప్తున్నాం టాటా స్టీల్ వారికి మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇటువంటి తప్పుడు ప్రకటన చేయబాకండి. ఇది జాతి సొత్తు, ఆంధ్ర జాతి సొత్తు. అటువంటి జాతి సొత్తు మీద మీరు కన్నేసి బీజేపీతో కుమ్మక్కై మీరు వస్తే మేము సవాల్ చేస్తున్నాం. మీరు ముందుకు రానేమో, వెనక్కి వెళ్ళండి. మీరు తప్పుగా మాట్లాడారు, వెనక్కి తీసుకోండి. ఈ జాతికి అంకితం చేసినటువంటి దాన్ని అది కొనసాగిస్తాం. అది పురోగమనంలో ఉంది, లాభాల్లో ఉంది, అద్భుతమైనటువంటి ప్రగతి అనేటువంటి సాధిస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం.
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువైన సింహాచల దేవస్థానంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిలో ప్రముఖమైన స్వామివారికి ప్రీతికరమైన స్వర్ణ తులసీదళ అర్చన, మాస తిరునక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. संहारकाय नमः ओम स्थलेशाय नमः ओम पद्मेशाय नमः ओम पद्मेशाय नमः ओम उग्ररूपिणे नमः ओम उग्ररूपिणे नमः ओम पुष्पेशाय नमः ओम पुष्पेशाय नमः ओम कुलेशाय नमः ओम कुलेशाय नमः ओम नरसिंहरूपाय नमः ओम नरसिंहरूपाय नमः గిట్టుబాటు ధర లభించకపోవడంతో దేవరాపల్లి రైతులు వారు పండించుకున్న పంటలను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపి కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నినాదాలు చేశారు రైతులు. తమను దోచుకుంటున్న దళారీల బారి నుండి కాపాడాలని అన్నదాతలు ఆర్తనాదాలు చేశారు. పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్యాపారులను అడ్డుకొని స్థానిక వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రజా ప్రతినిధిని కోరారు. గత 60 సంవత్సరాల నుండి కొనసాగుతున్న దేవరాపల్లి కాయగూరల మార్కెట్ పరపతిని కాపాడాలని విన్నవించుకున్నారు. వేపాడ, అనంతగిరి, దేవరాపల్లి, చీడికడ మండలాలకు చెందిన రైతులు పండించి తెస్తున్న కాయగూరలు కొనేవారే కరువయ్యారంటూ కొంతమంది రైతులు కంటతడి పెట్టుకున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కోల్డ్ స్టోరేజీ నిర్మించి మార్కెట్ సౌకర్యం కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా విదర్భ నుండి ఉత్తర తమిళనాడు తీరం వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఈ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా కానుకుని ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో అదేవిధంగా వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే కనుక వాతావరణంలో కొన్ని మార్పులు సంభవించాయి. ఇటు క్రమంగా అనుకుని ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరంలో ఉన్నాము. విశాఖ సాగర్ తీరంలో పరిస్థితి చూస్తే కనుక ఇటు చల్లని వాతావరణంతో, అంటే ఒక 2 రోజుల క్రితం వరకు కూడా మండిపడినటువంటి ఎండలతో విసిగి వేసినటువంటి ఎవరైతే నగరవాసులు ఉన్నారో వారందరూ కూడా ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికైతే ఇటు విశాఖ సాగర్ తీరానికి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఇటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. రానున్నటువంటి 24 గంటల్లో ఇటు వాతావరణంలో పెను మార్పులు సంభవించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై ఎక్కడ కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ సాగర్ తీరం వెంబడి ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా పూర్తి రక్షణకి కల్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో అయితే కనుక కోస్తాలో ఋతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా కోస్తాలో ఎక్కువ చోట్ల అదేవిధంగా రాయలసీమలో కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో విస్తారంగాను అదేవిధంగా దక్షిణ కోస్తాలో చూస్తే కనుక అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు కూడా పూర్తిగా ఎక్కడ ఎటువంటి విపత్తులు ఏర్పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునే సందర్భం మనకు తెలుస్తుంది. తీరం వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక గాళ్ళు కూడా వేస్తాయని చెప్తున్నారు. అయితే ఏ ఒక్కరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా తీరంలోకి వెళ్ళకూడదు వేటకి అన్నటువంటి నిబంధన కూడా జారీ చేయడం జరిగింది. అయితే
ఇప్పటికే కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్ళని కారణంగా అయితే కనుక ఇప్పుడు గుంపులుగా ఎక్కడా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు ప్రభుత్వ అధికారుల మీద ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి ఇటు విశాఖ సాగర తీరంలో చూస్తే కనుక ఎక్కువగా పర్యాటకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం కాబట్టి. అంతేకాకుండా గుంపులుగా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు ప్రభుత్వ అధికారుల మీద అదేవిధంగా పోలీస్ శాఖ మీద ఉంది కాబట్టి ఈ రెండు ప్రయత్నాలు కూడా చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే పశ్చిమ గోదావరికి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా వర్ష సూచన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తిగా మనం చూస్తున్నాము విశాఖలో ఉన్నటువంటి ప్రస్తుతం డ్రైనేజీ సిస్టమ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ మీద ఎక్కడ గుంతలు ఎక్కువగా ఉన్నా సరే అక్కడ ఒక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కూడా నగరవాసులు పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాలి. అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఏవైతే ఉన్నాయో అవి కూడా నగరవాసులు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇష్టాసారంగా ఎక్కడ నడవకుండా ఇష్టాసారంగా ఎక్కడ వాహనాలు అతి వేగంతో వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యూజీడీ పనుల కారణంగానూ అదేవిధంగా అంతర్గత విద్యుత్ పనులు జరుగుతున్న కారణంగా అక్కడక్కడ గోతులు తవ్వి ఉన్నాయి కాబట్టి ఆ గోతుల్లో పూర్తిగా బురద అదేవిధంగా వర్షపు నీరు కూడా పేరుకుపోవడంతో ఆ గుంతలు కప్పడిపోతున్నాయి. అయితే గుంతలు కనిపించిన విధంగా ఉండడం కారణంగా చాలా వరకు వాహన చదువుకులు ఆ గుంతల్లో పడి ఇటు హాస్పిటల్ పాలు అవుతున్నారు. కాబట్టి అటువంటివి జరగకుండా చూసుకోవాలంటే ఇటు అధికారులు పూర్తిగా ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఆ సూచనలన్నీ కూడా పూచా తప్పకుండా ఇటు ఏదైతే నగరవాసులు ఉన్నారో నగరవాసులు పూర్తిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అదేవిధంగా ఈ విశాఖ సాగరంలో ఇటు సాగర తీర అందాలను వీక్షిస్తున్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారందరూ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద పూర్తిగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా ఒకవేళ కానీ వాతావరణంలో మరిన్ని మార్పులు జరిగినట్టయితే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. సాగర తీరానికి దగ్గరగా మాత్రమే బోట్లు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏ ఒక్కరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా దాని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు పోర్టుకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తం ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఇటు సామాన్య మాధ్యమాల ద్వారా అదేవిధంగా పేపర్లో కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నారు. వర్ష సూచనకు సంబంధించి ఇటు వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పులు చూసినా మనం ఉదాహరణకి ఇటు విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి కెరటాలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో దీని కారణంగా అయితే కనుక సముద్రం చాలా వరకు రఫ్గా ఏర్పడింది. ఇటువంటి సమయాల్లో ఏ ఒక్కరు కూడా సముద్రంలోకి దిగి ఈతలకు కానీ లేకపోతే సందర్శనకు కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నారు. అయినప్పుడు కూడా మనం చూస్తున్నాము కొంతమంది యువకుల్ని, ఆ యువకుల పరిస్థితి చూసినాము. ఈ యువకుల్లో కూడా అప్రమత్తం అంటూ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సందర్శన కోసం అయితే కనుక లోపలికి వెళ్ళారు. కానీ వాళ్ళని పోలీసులు పూర్తిగా ఏదైతే ఈ జట్టి నుంచి బయటకు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం స్పష్టంగా. ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కనుక ఇటు పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. విశాఖ నగర పోలీస్ సంస్థ ఇటు ట్రాఫిక్ నిబంధనలు అదేవిధంగా కరోనా నిబంధనలు అదేవిధంగా ఇటు పర్యాటకుల తాకిడిని కూడా తగ్గించే విధంగా పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇటు నైట్ కర్ఫ్యూకి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. 11 గంటల వరకు కర్ఫ్యూ పొడిగించింది. అంటే దీనికి సంబంధించి 11 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి రాకూడదు అనేటువంటి నిబంధన ఉంది. మనం చూస్తున్నాము విశాఖ సాగర తీరంలో బాలలు కూడా చాలా వరకు ఆటల పాటలతో అలరిస్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ఇటు కరోనా మహమ్మారిని పూర్తిగా మనం దొరలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తుంది. ఇటు విశాఖ కోస్టల్ బ్యాటరీ దగ్గర అయితే కనుక ప్రస్తుతం మనం ఈ సందర్భ వాతావరణం చూస్తున్నాము. ఇటు పిల్లలు అంటే చాలా వరకు స్కూల్స్ కూడా ఇటు కరోనా భయంతో చాలా వరకు స్కూల్స్కి వెళ్ళిన పిల్లలందరూ కూడా చాలా వరకు ఉన్నారు కాబట్టి అటువంటి పిల్లలందరూ కూడా ఇటు మైదానంలో పూర్తిగా తమ ఆటలను ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి మనం చూసిన విజువల్స్లో ఎక్కడ ఎవరైనా సరే కొంచెం లోపలికి సముద్రం లోపలికి కానీ వెళ్తే కనుక వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెలుపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కేవలం విశాఖ నగరవాసులే కాకుండా ఇంతటి సుందర వాతావరణాన్ని వీక్షించడానికి అయితే కనుక ఇతర ప్రాంతాల నుంచి అంటే పక్క రాష్ట్రాల నుంచి చాలా వరకు పర్యాటకులు వస్తున్న పరిస్థితి ఉంది. పర్యాటకులకు సంబంధించి పర్యాటక శాఖ కూడా పూర్తిగా పెద్దపీట వేసిన సందర్భం కనిపిస్తుంది. ఇటు మత్స్యకారులకు సంబంధించి కూడా ఏ ఒక్కరు లోపలికి వెళ్ళకూడదనే నిబంధనతో అందరూ కూడా ఇటు జట్టిగా పరిమితమయ్యారు. అరకొరగా ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు కూడా వెంటనే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసినాము. ఇటు బోటుకు సంబంధించి ఒక 3-4 రోజుల క్రితం వెళ్ళినటువంటి ఏవైతే ఈ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయో ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా మెల్లిగా ఇటు జట్టికి చేరుతున్నాయి. అంతేకాకుండా ఇటు రాగల 24 గంటల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు సూచించడంతో ఇటు పూర్తిగా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా విశాఖ సాగర తీరంలో పరిస్థితి చూస్తే కనుక ఇటు సందర్శకులు తాకిడితో పాటు ఇటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా శ్రమిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు గుంపులుగా లేకుండా ఇటు పర్యాటకులను
నిరోధించడంలోనూ అదేవిధంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని ప్రజలకు తెలియజేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తం చెప్పుకోవచ్చు. ఇటు విశాఖ సాగర తీరం నుంచి అంటే ఇటు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి సాగర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కానీ ఎటువంటి వాతావరణంలో పెను మార్పులు సంభవించి వర్ష సూచన కానీ పెరిగినట్టయితే వారందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఏదైతే సూచనలు చేస్తుందో ఎప్పటికప్పుడు వాటిని గ్రహించాలి. ఇప్పుడు తీరం వెంబడి కూడా వీస్తున్నటువంటి గాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు అదేవిధంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీచే అవకాశం ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో పూర్తిగా ప్రభుత్వంతో పాటు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పూర్తిగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి ఇటు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే కనుక ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదంటే సామాన్య మాధ్యమాల ద్వారా కూడా ప్రజలు తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు నుంచి రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా చెదురుమదురుగా అక్కడక్కడ ఇటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం. దీనికి సంబంధించి పూర్తిగా ప్రజలు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలి. ఏ ఒక్కరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఈ కరోనాతో పాటు ఈ వాతావరణానికి సంబంధించి ఎటువంటి అప్రమత్తం కూడా పాటించాల్సిన ఆవశ్యకత అంతేనా ఉందని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో ప్రసాద్, వాజీ న్యూస్, విశాఖపట్నం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గోశాల అధికారులపై మంత్రి అవంతి ఫైర్. మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ. టాటా స్టీల్ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్న ప్లాంట్ పరిరక్షణ ఉద్యమకారులు. విశాఖ ఉక్కు జోలికొస్తే ఎంతటి వారినైనా తరిమి కొడతామంటూ హెచ్చరికలు. మారిన వాతావరణం, చురుగ్గా సాగుతున్న రుతుపవనాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.